వెల్కమ్ టు భవిత సందేశ్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సందేశ్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్, బాస్క్యూల్ వంతెన పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం. మరి బాస్క్యూల్ వంతెన అనేది ఎక్కడుంది అంటే మనకి కోల్కతాలో ఉంది. కోల్కతాలోని బాస్క్యూల్ వంతెన ఏదైతే ఉందో ఈ బాస్క్యూల్ వంతెనను పునరుద్ధరించనున్నారు. మరి పునరుద్ధరణకు మనకి భారత ప్రభుత్వం అమలు చేసింది, లేదంటే భారత ప్రభుత్వం అనేది ఈ పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. మరి భారత ప్రభుత్వం దీని యొక్క పునరుద్ధరణకు దాదాపుగా 117.54 కోట్లని మంజూరు చేసింది. మరి 117.54 కోట్లతో మనకి కోల్కతాలోని ఈ బాస్క్యూల్ వంతెనను పునరుద్ధరిస్తున్నారు. ఎందుకోసం మరి బాస్క్యూల్ వంతెనను ఇన్ని కోట్లు పెట్టి పునరుద్ధరిస్తున్నారు అంటే కోల్కతాలోని డాక్ సిస్టమ్స్లో భద్రత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ బాస్క్యూల్ వంతెనను పునరుద్ధరిస్తున్నారు. ఎక్కడ? ఇప్పుడు కోల్కతాలోని డాక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్ సిస్టమ్స్ యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో దీనిని చేపట్టారు. మరి ఇది కోల్కతాలో దాదాపుగా 60 ఏళ్ల నాటి వంతెన. మరి ఆ 60 ఏళ్ల నాటి వంతెనను తిరిగి పునరుద్ధరిస్తున్నారు, లేదంటే ఆధునీకరిస్తున్నారు. మరి ఇది కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ మార్చి 10, 2026న ఈ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్కి ఆమోదం ఎప్పుడు తెలిపారు? మార్చి 10, 2026 నాడు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ మార్చి 10, 2026 నాడు ఆమోదం తెలిపారంట. మరి ఈ ప్రాజెక్ట్కి ఎంతవరకు నిధులను కేటాయిస్తున్నారు అంటే ఈ ప్రాజెక్ట్కి సాగర్మాల కార్యక్రమం కింద 40 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే నిర్వహణ అనేది భారత ప్రభుత్వం అనేది 117.54 కోట్లు ఇస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్కి సాగర్మాల కార్యక్రమం కింద 41 కోట్లని కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్వహణను ఎవరు చేపట్టారు అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్వహణను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పర్యవేక్షణలో H&H ప్రెసినెట్ సంస్థ ఈ పనులను చేపడుతుంది. ఎవరు? రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పర్యవేక్షణలో H&H ప్రెసినెట్ సంస్థ ఈ పనులను చేపడుతుందంట. మరి గడువు ఈ వంతెనను పునరుద్ధరించడానికి ఎంత గడువునిచ్చారు అంటే ఈ వంతెన నిర్మాణం మరియు ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థలను ఆధునీకరించడానికి దాదాపుగా మే 2027 నాటికి పూర్తి కావచ్చు అని చెప్పి గడువునిచ్చడం జరిగింది. అంటే మే 2027 నాటికి అంటే వచ్చే సంవత్సరం నాటికి ఈ వంతెన యొక్క ఆధునీకరణ అనేది పూర్తవుతుందంట. Government approves renovation of historical Bascule Bridge. So recently, the Indian government has approved a 117.54 crore renovation project for historical Bascule Bridge in Kolkata. So this project cleared by Union Minister Sarbananda Sonowala on March 10, 2026. So the major aim of this project is modernized nearly 60 years. It will be modernizing after 60 years. So it leaf bridge to improve safety and operational efficiency with the Kolkata dock system. The major purpose of this project is to improve safety and operational efficiency with the Kolkata dock system. So in that case this project was modernizing. So and Indian government approved up to 117.15 crore
or 117.54 crores to this project, and also they given 41 crores. They given 41 crores in the project of Sagarmala program, or the project is supported roughly 41 crore in a financial assistance under Sagarmala program. So the project is also given a financial strength with a or under Sagarmala program, So what is the amount they were given? So they were given up to 41 crores under Sagarmala program. And implementation. So overseen by Rail Vikas Nigam Limited and executed by H&H Phrases Net. It was conducted by Rail Vikas Nigam Limited. So it was, or they were estimated this project will be completed up to May 2027. Project will be completed up to May 2027. And this is about Bascule Bridge. Next, లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమం. మరి ఈ లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమం అంటే ఏంటి అంటే, మనకి ఇది గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఈ లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమం ఏదైతే ఉందో, గుజరాత్లో పట్టణ పర్యావరణాన్ని పర్యవేక్షించే ఉద్దేశంతో మనకి గుజరాత్ ప్రభుత్వం మార్చి 2026 నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమం ద్వారా మనకు సరస్సులను పర్యవేక్షిస్తారు, అలాగే గాలి నాణ్యత పర్యవేక్షణ చేస్తారు, అలాగే ఆటోమేటిక్ అలబర్స్ని మనకి ఇందులో పర్యవేక్షిస్తారు. మనకి సరస్సుల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తారు ఇందులో అంటే, ఇందులో సరస్సుల పర్యవేక్షణ అనేది శాటిలైట్ సాంకేతికతను ఉపయోగించి, లేదంటే శాటిలైట్ యొక్క సాంకేతికతను ఉపయోగించి వారు చెరువులలో నీటి మట్టం మరియు నీటి నాణ్యత మరియు వ్యర్థాలు పేరుకుపోవడం వంటి వాటిని రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. మనకి శాటిలైట్ ద్వారా మనకి నీటి మట్టం, నీటి నాణ్యత మరియు వ్యర్థాలు పేరుకుపోవడం వంటివి ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా రియల్ టైంలో పర్యవేక్షిస్తారంట. మరియు గాలి నాణ్యత పర్యవేక్షణ, మనకి రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్స్లలో 152 మున్సిపాలిటీల్లో గాలి నాణ్యతను కొలిచే కేంద్రాలను ఏర్పాటు చేస్తారంట. మరి ఇది ప్రజలకు ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను అందిస్తుంది. మరియు ఆటోమేటెడ్ అలర్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్య స్థాయిలు పెరిగినా లేదా సరస్సులు పాడవుతున్న సంబంధిత అధికారులకు వెంటనే ఆటోమేటిక్ హెచ్చరికలు వెళ్తాయి. అంటే మనకి సరస్సులు కానీ ఏదైనా కాలువలు కానీ పాడవుతున్నాయి అన్నప్పుడు అధికారులకు వెంటనే హెచ్చరిస్తుందంట. అలాంటి ఆటోమేటిక్ అలర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి కూడా వారు ఇలాంటి కార్యక్రమాలను, లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అంటే నీటి సాంద్రతని, గాలి సాంద్రతని మరియు ఆటోమేటిక్ అలర్ట్స్ ద్వారా కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు వెంటనే చేరవేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని లేదంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. So Lake and Air Watch program. This program was inaugurated by Gujarat government in March 2026. So this program, it is technologically driven environmental monitoring initiative. So under the state's urban development and urban housing department. So this Lake and Air Watch program was inaugurated by which government? Gujarat government in March 2026.
The major purpose of this program is to watch or to protect urban environment, to protect urban environment. So to protect urban to protect urban environment is the major purpose of this lake and air watch program. So this program, the major features of this program or key features of this program. So this program was launched satellite based lake monitoring, satellite based lake monitoring, satellite based lake monitoring. This satellite based lake monitoring uses satellite technologies to track changes in lake area and water quality and water accumulation and algae growth and next real time air quality monitoring. So this program is also launched real time air quality monitoring. So this real time air quality monitoring involves the installation of air quality monitoring stations in 17 municipal corporation and 152 municipalities to provide live air quality index data, in 17 municipal corporation and 152 municipalities and automated alert systems. So automatically triggers alerts for relevant departments if a pollution levels exceeds safe limits or lake conditions. So in that case, if any pollutions were occurred in this period on these areas, so in that case this automatically alert system are firstly given informations to officers. So in that case they were introduced automated alert system and also introduced real time air quality monitoring and also introduced satellite based lake monitoring. So these are the programs of lake and air watch program. The major purpose of this program is to protect urban environment. నెక్స్ట్ అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026. మరి అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026 అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే మార్చ్ 7 నుంచి మార్చ్ 9 వరకు నిర్వహించారు. అంటే దాదాపుగా 3 రోజుల పాటు ఈ అంతర్జాతీయ మలేరియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మలేరియా సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. మరి అంతర్జాతీయ మలేరియా సమావేశాన్ని ఎందుకోసం నిర్వహించారు అంటే ఈ మలేరియా సమావేశాన్ని మనకి మలేరియాని నివారించాలి అన్న ఉద్దేశంతో నిర్వహించిన ప్రోగ్రాం లేదంటే కార్యక్రమం. మరి కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అలాగే వారి మధ్య ప్రపంచ దేశాల మధ్య మలేరియా నివారణ కోసం తగు చర్యల గురించి చర్చించే ఉద్దేశంతో కూడా ఈ మలేరియా లేదంటే అంతర్జాతీయ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు. మరి అంతర్జాతీయ మలేరియా సమావేశం అనేది ఏ థీమ్తో నిర్వహించారు అంటే ఈ డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ అండ్ డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనే థీమ్తో ఈ అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026ని నిర్వహించారు. మరి ఇది న్యూఢిల్లీలో నిర్వహించారు. మరి అంతర్జాతీయ మలేరియా సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించారు. మరి ఎవరు నిర్వహించారు ఈ సదస్సుని అంటే ఈ మలేరియా సదస్సుని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ఈ సదస్సుని నిర్వహించింది. ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026. So this international malaria conference was conducted in between March 7 to March 9 in New Delhi. It is a 3 days conference was held in New Delhi. The major purpose of this malaria
conference was to eradicate malaria worldwide. So in that case, this conference was held in New Delhi, and this malaria conference was held by ICMR, National Institute of Malaria Research, National Institute of Malaria Research. And the theme of this malaria conference 2026 is discovery, development and delivery, and driving malaria elimination and beyond. And this is about theme of International Malaria Conference 2026. నెక్స్ట్, అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు. మనకి రీసెంట్గా అమెరికాలో రిలయన్స్ అనేది భారీగా పెట్టుబడులు పెడుతుందంట. మరి ఈ విషయాన్ని మనకు ఎవరు అందించారు అంటే మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు పెడుతుంది అన్న సమాచారాన్ని అందించారు. మరి ఈ సమాచారం ప్రకారం అమెరికాలోని టెక్సాస్లో బ్రౌన్స్విల్లేలో సుమారుగా $300 మిలియన్ మనకి చమురు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ? మనకి అమెరికాలోని టెక్సాస్లో దాదాపుగా $300 బిలియన్ల ఒక చమురు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ చమురు శుద్ధ కేంద్రం అనేది దాదాపుగా 50 ఏళ్లలో నిర్మితమవుతున్న మొట్టమొదటి చమురు శుద్ధ కేంద్రం అని చెప్తూ మనకి భారత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అంటే 50 ఏళ్లలో నిర్మిస్తున్న మొట్టమొదటి చమురు శుద్ధ కేంద్రం అంట ఎక్కడ? అమెరికాలో. మరి ఇది అమెరికా ఫస్ట్ ఎజెండాలో భాగంగా మనకి అమెరికా సాధించిన విజయం అంటూ మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్తో తెలిపారు. ఎక్కడ? ఒక సోషల్ మీడియా పోస్ట్లో భాగంగా మనకి అమెరికా ఫస్ట్ ఎజెండాలో భాగంగా సాధించిన మొదటి విజయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. మరి ఇందులో భాగంగా మనకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది అని చెప్పి ఈయన పేర్కొన్నాడు. మరి ఇందులో రిలయన్స్ పాత్ర ఏంటి అంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండి అక్కడ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దాదాపుగా 20 ఏళ్ల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీలు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఈ ప్రాజెక్ట్లో మనకి భాగస్వామ్యంగా ఉంటూ మరి ఆ ప్రాజెక్టుల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి కొనుగోలుకు దాదాపుగా 20 ఏళ్ల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే 20 ఏళ్ల ఒప్పందం ఉంది ఈ ప్రాజెక్ట్లో రిలయన్స్కి. Reliance huge investments in America. So this information is given by America President Donald Trump. So recently the total deal of value is 300 billions. So this figure represents the estimated 20 years commercial value of purchasing and processing 1.2 billion barrels of American shale oil and distributing the resulting fuel products. So it is a 20 years agreement between Reliance and America with a value of commercial shale oil. It is a 20 years agreement between America and Reliance Industries of shale oil and distributing the resulting fuel products. So Reliance Industries invested up to $300 billion to estimated shale oil. So Reliance Industries estimated how much of the value to build or to estimate shale oil. So Reliance Industries invested up to $300 billion to estimate
oil refinery. Oil refinery. Sorry, not a shale oil. It is a oil refinery. Oil refinery. So Reliance Industries invested up to $300 billion to estimate oil refinery in America. In America. So America president recently shared a social media post. So what is that social media post? America president in a social media post saying that, so this is the first victory in part of America first agenda. Why? Because in after 50 years, or in 50 years, this oil refinery is the first. This is the oil refinery is the first oil refinery was established in America, or this oil refinery in 15 years, it is the first oil refinery will be established in America. So it was said by America President Donald Trump. So because of this project, because of this oil refinery, lot of unemployments got jobs for this in this oil refinery. It was said by America President Donald Trump. So lot of unemployments got jobs in oil refinery. And this is about Reliance huge investments in America. Next, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న కార్గ్ ద్వీపం. మరి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కార్గ్ ద్వీపం అనేది వెన్నుముకగా ఉందంట. మరి కార్గ్ ద్వీపం అనేది ఇరాన్ వ్యవస్థకు వెన్నుముకగా ఉండడం ఏంటి అని చూస్తే, మనకి ఇరాన్కి దాదాపుగా 90 నుంచి 95% వరకు చమురును ఇక్కడ నుంచే దిగుమతి చేస్తారంట, లేదంటే కార్గ్ ద్వీపం నుండే ఈ ఎగుమతులు అనేవి జరుగుతాయంట. మనకి ఎంత 90 నుండి 95% వరకు ఉన్న చమురు అనేది మనకి ఇరాన్ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90 నుండి 95% వరకు ఈ ఒక్క ద్వీపం నుండే మనకి జరుగుతాయంట. అంటే 90 నుండి 95% వరకు అంటే ఇరాన్ యొక్క మొత్తం చమురు ఎగుమతులు అనేవి మనకి ఈ కార్గ్ ద్వీపం పైనే ఆధారపడి ఉన్నాయి. అంటే 90 నుంచి 90% వరకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే మొత్తం ఎగుమతులు చేసుకుంటున్నాయి. మరి ఇది ఈ ఒక్క ద్వీపంలోనే దాదాపుగా రోజుకి 7 మిలియన్ బ్యారెల్ల చమురును సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట. ఎంత సామర్థ్యాన్ని? ఈ ఇరాన్ లేదంటే ఈ కార్గ్ ద్వీపం ఏదైతే ఉందో, ఈ కార్గ్ ద్వీపంలోనే ఒక్క రోజులోనే దాదాపుగా 7 మిలియన్ బ్యారెల్ల చమురును ఇందులో లోడ్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట. అంటే 7 మిలియన్ల బ్యారెళ్ళు అంటే చాలా వరకు చమురుని లోడ్ చేసుకునే సామర్థ్యం ఉంది. మరి ఇది పర్షియన్ గల్ఫ్ ఉత్తర భాగంలో ఇరాన్ తీరానికి సుమారు 20 నుండి 30 కిలోమీటర్ల దూరం ఉందంట. ఇది పర్షియన్ గల్ఫ్ ఉత్తర భాగంలో ఇరాన్ తీరానికి సుమారుగా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? దాదాపుగా 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉందంట. సో మరి ఈ విధంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా కార్గ్ ద్వీపం ఉంది. ఎందుకంటే చాలా వరకు 90 నుండి 95% వరకు చమురు ఎగుమతులు అనేవి ఇక్కడ కార్గ్ ద్వీపం నుంచే ఇరాన్ చేస్తుంది. కాబట్టి ఇరాన్కు ఈ కార్గ్ ద్వీపం అనేది జీవనాడి అని కూడా అన్నారు. అందుకే దీన్ని ఆర్థిక వ్యవస్థకి లేదంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి జీవనాడి లేదా లైఫ్ లైన్ అని పిలుస్తారంట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్కి వెన్నుముకగా లేదంటే జీవనాడిగా ఉన్న వ్యవస్థ ఏది, లేదంటే జీవనాడిగా ఉన్న ద్వీపం ఏది అని కూడా చెప్పవచ్చు. మరి ఇరాన్కి వెన్నుముకగా లేదా జీవనాడిగా ఉన్న ద్వీపం ఏది అంటే కార్గ్ ద్వీపం అని చెప్పాలి. ఈ కార్గ్ ద్వీపం అనేది మనకి పర్షియన్ గల్ఫ్ ఉత్తర భాగంలో
ఇరాన్కి దాదాపుగా 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. ఇరాన్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? దాదాపుగా 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. కార్గ్ ఐస్లాండ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ఇరాన్ ఎకానమీ. కార్గ్ ఐస్లాండ్ is a backbone of Iran economy. Why? Because the backbone of Iran economy is Karg Island. Why? Because the Iran principal crude oil export terminal handling approximately 90 to 95% of the country's total oil exports. So in that case this Karg Island as a backbone of Iran economy. So this Karg Island is also called as a lifeline of Iran economy. Why? Because 90 to 95% of a crude oil exports from this. So in that case this Karg Island is also called as lifeline of Iran economy. So this Iceland has a capacity of 7 million barrels of oil per day. It has a capacity of 7 million barrels of oil per day. So it is this Karg Island is away of 25 to 30 kilometers to Iran. And this is about Iran ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న కార్గ్ ద్వీపం. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ అప్రూవల్ ఫర్ పాసివ్ ఎథనాన్షియా లేదంటే పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి. మరి పరోక్ష కారుణ్య మరణం అంటే ఏంటి అంటే, మనకి ఒకప్పుడు అంటే ఒక 13 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి కోమాలోకి వెళ్ళడం జరిగింది. మరి కోమాలోకి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలకు కానీ ఆయనలో ఎలాంటి కదలిక అనేది లేదు. మరి వైద్య బృందం ఏమి చెప్పింది ఇతని గురించి అంటే, మనకి వైద్యం అనేది ఇతనిపై ఎన్ని సంవత్సరాలకు కానీ ఏ విధంగా పనిచేయదు, ఇతనికి వైద్యం చేసినా కూడా మనకి వేస్టే, కాబట్టి ఈ వైద్యం అనేది ఇతనిపై పనిచేయదు అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 13 సంవత్సరాల నుంచి ఇంకా అతనిపై ఎలాంటి చికిత్సలు పనిచేయకపోయేసరికి, ఎలాంటి మందులు పనిచేయకపోయేసరికి మనకి ఒక ఆసుపత్రి బృందం ఒక నివేదికను ఇచ్చింది. మరి దాని ద్వారా సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, మరి ఎన్ని సంవత్సరాలకి వైద్యం పనిచేయకపోయేసరికి అతనిపై మనకి క్లినికల్ ట్రయల్స్ లేదంటే ఏదైనా కృత్రిమ శ్వాస మరియు అతనిపై చేసే చికిత్సలు కానీ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆపివేయచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పునిచ్చింది. మరి దీనిని మనం కారుణ్య మరణానికి లేదంటే పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి వైద్యం చేసినా ఆ విధంగానే ఉంటాడు, వైద్యం తనపై పనిచేయదు అని చెప్పినప్పుడు తనపై వైద్య సేవలను ఆపడమే మంచిది అని చెప్తే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మరి సుప్రీంకోర్టు ఏనాడు తీర్పునిచ్చింది అంటే మార్చ్ 11, 2026 నాడు తీర్పునిచ్చింది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ పరోక్ష కారుణ్య మరణానికి ఎవరి విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనే క్వశ్చన్ అనేది రావచ్చు. కాబట్టి ఎవరి విషయంలో వచ్చింది అంటే మనకి హరీష్ రాణా అనే వ్యక్తి, ఈయన ఉత్తరప్రదేశ్ గజియాబాద్కి చెందిన హరీష్ రాణా విషయంలో మనకి సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం జరిగింది. మరి హరీష్ రాణా అనే వ్యక్తి మనకి 13 సంవత్సరాల క్రితం 2013లో తన కళాశాల భవనం ఏదైతే ఉందో ఆ కళాశాల భవనంపై 4 అంతస్తుల భవనంపై ఆయన కింద పడి చాలా వరకు గాయపడ్డాడు. మరి ఎప్పుడైతే కింద పడి గాయపడ్డాడో ఆయనని ఆసుపత్రులకి తరలించగా ఆయన కోమాలోకి వెళ్ళిండు. అంటే 2013లో కోమాలోకి వెళ్ళిన ఆ వ్యక్తి 13 years తర్వాత కూడా ఎలాంటి వైద్య సేవలు తనపై పని చేయకపోయేసరికి
అతను కోమాలో నుంచి బయటికి రాలేడు, అలాగే వైద్య సేవలు అందుబాటులో ఉన్నా కూడా అతనిపై పనిచేయవు అని చెప్పి మనకి ఆసుపత్రి నుంచి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి అందు ద్వారా మనకి కోర్టు తీర్పు జస్టిస్ బేబీ పార్దివాలా మరియు జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ఒక ధర్మాసనం ఈ కోర్టు తీర్పును ఆమోదించడం జరిగింది, లేదంటే ఈ అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే వైద్య సేవలు పనిచేయకపోయేసరికి, అంటే ఎంతకీ పనిచేయకపోయేసరికి మనకి వైద్య సేవలు చేసి కూడా నష్టమే కదా అని చెప్తూ తీర్పునిచ్చింది. ఏ ధర్మాసనం తీర్పునిచ్చింది? మరి కారుణ్య మరణాలకి సంబంధించి ఎవరిపై అన్నప్పుడు హరీష్ రాణా ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఉత్తరప్రదేశ్. మరి ఏ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పుని ఆమోదించింది అంటే మనకి జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కలిసి ఈ ధర్మాసనం మనకి అనుమతి ఇచ్చింది. ఈ ధర్మాసనం అనుమతి ఇవ్వడం జరిగింది. మరి వాటి ద్వారా ఈయనకి చేసే చికిత్సలు మరియు వైద్య సేవలను నిలిపివేయడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు అప్రూవల్ ఫర్ పాసివ్ ఎథనాషియా. Recently, a landmark decision was given by Supreme Court on March 11, 2026. What is a landmark decision? So Supreme Court bench of J.B. Pardiwala and K.V. Vishwanath given a verdict that they approved passive euthanasia. What is passive euthanasia? So, in 2013, the court allowed for withdrawal of life-sustaining treatment for a 32 years old man. So, Harish Rana, who had been is a persistent vegetative state for over 13 years. So, the court allowed for withdrawal of a life-sustaining treatment for 32 years old man of Harish Rana. He is a college student. He was fall a building of he was a fall a building of a 4th floor balcony in 2013. Harish Rana is a college student. He was a fall in a college balcony of a 4th floor of a balcony in 2013. So in that case he suffered severe traumatic brain injury and 100% quadriplegic disability after falling from 4th floor of a building. So in that case for 13 years he remained bedridden and unresponsive breathing through a treatment. So still 13 years he doesn't respond any treatment on him. So in that case recently a medical team is also given a report that any medical services and medical medicines or doesn't work on him. So in that case Supreme Court bench given a information and given a verdict that to stop medical services on him. Why? Because after 13 years or still 13 years no more medical services or worked on him. He was so this is about Supreme Court approval for passive euthanasia. Next, బ్రిటన్లో తొలి టెలి సర్జరీ క్లినికల్ సేవ. సో యూకే చరిత్రలోని మొట్టమొదటి రిమోట్ రోబోటిక్ సర్జరీస్ని విజయవంతంగా పూర్తి చేసింది. మరి ఈ రిమోట్ రోబోటిక్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో భారత సంతతికి చెందిన ప్రముఖ సర్జన్
ప్రొఫెసర్ ప్రోకార్ దాస్ గుప్తా అనే వ్యక్తి ఈ సర్జరీస్ని చారిత్రాత్మకంగా ఘనతను సాధించాడు. అంటే ఈ ఘనతను ఎవరు సాధించారు అంటే భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ ప్రోకర్ దాస్ గుప్తా అనే వ్యక్తి ఈ బ్రిటన్లో తొలి టెలి సర్జరీ క్లినికల్ సేవకి సంబంధించి ఈయన విజయాన్ని సాధించిండు. మరి ఈయన మొట్టమొదటి శస్త్రచికిత్సని February 11, 2026 నాడు మొదటి చికిత్సను, రెండవసారి March 4, 2026 నాడు రెండవ చికిత్సను చేయడం జరిగింది. అలాగే విజయవంతంగా పూర్తి చేశారు. మరి ఈ సాంకేతిక ఈ ఆపరేషన్ల కోసం టమో రోబోటిక్ సిస్టమ్ని ఉపయోగించారు. ఈ ఆపరేషన్స్ కోసం ఏ రోబోటిక్ సిస్టమ్ని ఉపయోగించారు అంటే టౌమో రోబోటిక్ సిస్టమ్ని ఇందులో ఉపయోగించారంట. సో ఇది బ్రిటన్లో టెలి సర్జరీ క్లినిక్ లేదంటే రిమోట్ రోబోటిక్ సర్జరీస్ని ఉపయోగించి శస్త్రచికిత్సలను చేస్తున్నారు. మొదటిది February 11, రెండవది March 4 నాడు సర్జరీస్ని నిర్వహించారు. UK's first remote robotic surgeries were successfully completed in early 2026. So first operation was conducted on February 11, 2026 and second operation was conducted on March 4, 2026. It was completed by Professor Prokar Das Gupta. He is a leading urological surgeon at the London Clinic. It was successfully completed these two operations by Professor Prokar Das Gupta. So in this operation they used Taumo robotic system. In these operations they used Taumo robotic systems. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.